1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు కొన్ని డిఫరెంట్ వర్డ్స్, అంటే మనము హిందీలోనే వాటిని కొన్ని సెంటెన్స్ మనము మేక్ చేస్తున్నాము. కాకపోతే డిఫరెంట్ వర్డ్స్ ఇదివరకు మనము క్లాస్లో నేర్చుకోలేదు. ఈ వర్డ్స్ని ఈరోజు కొన్ని డిఫరెంట్ వర్డ్స్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే మనం అవేంటి అని అంటే మీకు బలవంతంగా ఉంటుంది. బలవంతంగా అంటే ఏంటి, దాన్ని హిందీలో ఏమంటారు? సో అలాంటి వర్డ్స్. ఇంకొకటి ఇష్టం లేదు అంటాం కదా, ఇష్టం లేదు అనడాన్ని ఏమంటాము? సో కొన్ని వర్డ్స్ ఇలా ఉన్నాయి, వాటిని బట్టి మనము ఈరోజు సెంటెన్స్ చేస్తున్నాము. జబర్దస్తి అంటే ఏంటి? బలవంతం. జబర్దస్తి అంటే ఏంటి? బలవంతం. ఈ బలవంతాన్ని మనము హిందీలో చెప్తాం, నాకు ఇష్టం లేదు, బలవంతం చేయొద్దు, నేను ఆ పని చేయలేను అని అంటాం కదా. సో అలా మనము యూజ్ చేయడానికి బలవంతంగా ఈ పనిని చేయలేను అని అనడాన్ని మనము ఏమంటాం హిందీలో? జబర్దస్త్. జబర్దస్తి సే ఏ కామ్ నహీ కర్తా హూ, ముझे జబర్దస్తి మత్ కరో. నన్ను బలవంత పెట్టొద్దు అంటే ఏంటి? నన్ను బలవంత పెట్టొద్దు అంటే ముझे జబర్దస్త్ మత్ కరో. ముझे జబర్దస్తి మత్ కరో అంటే ఏంటి తెలుగులో? నన్ను బలవంతం పెట్టొద్దు. ఓకే, నన్ను బలవంత పెట్టొద్దు. సో ఏదైనా పని చేసేటప్పుడు ఇష్టం లేకుండా పిల్లలు, లేదంటే ఏదైనా కొంతమంది పిల్లలకు పెరుగంటే ఇష్టం ఉండదు, నన్ను బలవంతంగా తినిపించొద్దు అని అంటాం కదా. సో ఆ సిచ్యువేషన్ లో మనము హిందీలో చెప్పాలంటే ముझे జబర్దస్తి సే మత్ ఖిలావ్, ముझे జబర్దస్తి సే మత్ ఖిలావ్ అని ఇలా అంటాము. సో పని ఏదైనా జబర్దస్తి సే మత్ కరావో, బలవంతంగా ఈ పని నా చేత చేయించొద్దు అంటే ఏమంటాము? జబర్దస్తి సే ఏ కామ్ ముझसे మత్ కరావో, జబర్దస్తి సే ముझे ఏ కామ్ మత్ కరావో. సో ఇలా మనము దాన్ని, ఈ సెంటెన్స్ ని బలవంతము అన్నదాన్ని, ఎందుకు పిల్లాడిని బలవంతం పెడుతున్నావు? క్యూ జబర్దస్తి కర్ రహే హో, ఎందుకు బలవంత పెడుతున్నావు? క్యూ బచ్చే కో జబర్దస్తి కర్ రహే హో అంటే క్యూ బచ్చోం కో జబర్దస్తి కర్ రహే హో అంటే పిల్లాడిని ఎందుకు బలవంత పెడుతున్నావు అని అంటాం కదా. మనం సాధారణంగా ఫాదర్స్ మదర్ని అంటారు, ఎందుకు వాడు తిననప్పుడు ఎందుకు వాడిని బలవంత పెడుతున్నావు అని అంటూ ఉంటాం కదా. సో ఆ దాన్ని ఇలా మనం చెప్పొచ్చు, పిల్లల్ని ఎందుకు బలవంతం పెడుతున్నావు, లేదా చేస్తున్నావు, బలవంతం చేస్తున్నావు. ఓకే, పిల్లల్ని ఎందుకు బలవంత పెడుతున్నావు, వదిలేసేయి అని అంటాం కదా. బచ్చోంకు క్యూ జబర్దస్తి కర్ రహీ హో ఇలా మనము చెప్పొచ్చు. ఇక్కడ రహే హో అన్నది మనం యూజ్ చేసాం కదా, ఇక్కడ రెస్పెక్ట్ కోసము యూజ్ చేస్తాము. అదే ఇక్కడ జెండర్ చేంజ్ అయింది అనుకోండి, క్యూ కర్ రహీ హో అంటే ఏంటి? జెండర్ చేంజ్ అయిపోతుంది, ఫీమేల్ కిందికి వచ్చేస్తుంది. కర్ రహే హో అన్నది ప్లూరల్, వీటి కిందికి మనము మార్చుకోవచ్చు. ఇక్కడ జెండర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ గులాం. గులాం అంటే ఏంటి? బానిస. గులాం అంటే ఏంటి? బానిస. నేనేం నీ బానిసను కాదు అని అంటుంటాం కదా. సో జనరల్ గా బానిస కాదు అనడాన్ని ఏమంటారు హిందీలో? తెలియక మనము ఆ వర్డ్ ని మనం అక్కడ ఆపేస్తూ ఉంటాం కదా. సో దాన్ని ఏమంటారు? గులాం. గులాం అంటే ఏంటి? బానిస. సో మై తుమారా గులాం నహీ హూ, మై తుమ్హారా గులాం నహీ హూ, నేను నీ బానిసను కాదు. మై తుమారా గులాం నహీ హూ అంటే ఏంటి? నేను నీ బానిసను కాదు అని. సో ఇక్కడ నేను బదులుగా నువ్వు ఎందుకు వాడి చేత అలా పని చేయిస్తున్నావు, వాడేమైనా నీ బానిసనా అని అంటాం కదా. క్యూ ఆప్ ఉస్సే కామ్ కరా రహే హో, वो आपका गुलाम है क्या?
అని ఇలా దాన్ని మనము సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయొచ్చు. సో ఇక్కడ మై తీసేసి నువ్వు ఎవరినన్నా మనం ఎవరైనా బలవంతంగా వాళ్ళకు చేత చాలా పని చేయిస్తుంటారు కదా, సో అప్పుడు మనం ఆ సెంటెన్స్ ని మనం యూజ్ చేయొచ్చు. ఎలా, క్యూ ఉసే సతా రహే హో, ఉసే కామ్ క్యూ కర్వా రహే హో, క్యా వో తుమారా గులాం హే, వాడిని బానిసనా, ఎందుకు వాడి చేత అంత పని చేయిస్తున్నావు అని ఇలా మనము సిచ్యువేషన్ ని బట్టి చెప్తూ ఉంటాం కదా. సో దానికి రూపంగా మనము ఎలా మాట్లాడాలి, దీన్ని గులాం అని అంటే బానిస. నేను నీ బానిసను కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి. మే తుమారా గులాం నహీ హూ, తుమ్ బోలే జైసా సున్నే కే లియే, ఇలా మనము వాడతాము. ఓకే. దర్ద్, దర్ద్ అంటే నొప్పి. దర్ద్ అంటే నొప్పి. మనకు నొప్పేస్తుంది కదా, నొప్పేసినప్పుడు ముజే దర్ద్ హో రహా హే, నాకు నొప్పి వేస్తుంది. ముజే దర్ద్ హో రహా హే, నాకు నొప్పి వేస్తుంది. ఓకే. ముజే దర్ద్ హో రహా హై అంటే ఏంటి, నాకు నొప్పి వేస్తుంది. సో ఇక్కడ చూడండి, జబర్దస్తి అంటే ఏంటి, బలవంతం. ఎవరినన్నా మనము బలవంతంగా పని చేయించినప్పుడు జబర్దస్తి సే కామ్ కరా రహే హో, బలవంతంగా వాడి చేత పని చేయిస్తున్నావు అని చెప్పడాన్ని ఏమంటారు, తుమ్ జబర్దస్తి సే కామ్ కర్వా రహే హో, ముझे జబర్దస్తి మత్ కరో, నన్ను బలవంత పెట్టొద్దు. బచ్చోं को क्यों बच्चों को जबरदस्ती कर रहे हो, ఎందుకు పిల్లల్ని బలవంత పెడుతున్నావు, ఇలా వాడుతున్నాము. గులాం అంటే ఏంటి, బానిస. మై తుమారా గులాం నహీ హూ, నేను నీ బానిసను కాదు. క్యూ ముస్సే కామ్ కరా రహే హో, ఎందుకు నా చేత పని చేయిస్తున్నావు. క్యా మై తుమారా గులాం హూ, నేనేమన్నా నీ బానిసనా, ఇలా మనం దాన్ని సెంటెన్స్ రూపంలోకి వాడుకోవచ్చు. నెక్స్ట్ దర్ద్ అంటే ఏంటి, నొప్పి. ముझे बहुत दर्द हो रहा है, నాకు చాలా నొప్పేస్తుంది. ఇలా మనము సెంటెన్స్ కిందికి మనము మార్చుకోవచ్చు. ఈ వర్డ్స్ మనము ఇదివరకు క్లాస్ లో చూడలేదు, వీటిని కొన్ని సిచ్యువేషన్ లోకి మనము కంపల్సరీగా వాడాల్సి వస్తుంది, అందుకనే వాటిని తీసుకొని ఈరోజు సెంటెన్స్ చేసాం. ఇంకా కొన్ని సెంటెన్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.